ఓవైపు టీ20 ఫార్మాట్లో టీమిండియా దూకుడు మీదుంది. వరుసగా సిరీస్ల మీద సిరీస్లు గెలుస్తూ వరల్డ్ కప్ కోసం రెడీ అవుతోంది. కానీ కీలక ప్లేయర్లు మాత్రం గాయాల బారిన పడుతున్నారు. ఒకరి తర్వాత మరొకరు ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మెగా ఈవెంట్కు ముందు టీమిండియాను టెన్షన్ పెట్టిస్తున్నారు. నాగ్పూర్ టీ20లో ప్రధాన స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. డారెల్ మిచెల్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను అందుకునే ప్రయత్నం చేసినప్పుడే అక్షర్ ఎడమ చేతి వేలికి దెబ్బ తగిలింది. దీంతో అక్షర్ నొప్పితో విలవిలలాడిపాడు. మ్యాచ్ మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ అక్షర్ పటేల్ బరిలో దిగలేదు. అక్షర్ వదిలేసిన ఓవర్లోని మిగిలిన 3 బంతులను అభిషేక్ శర్మే వేశాడు. అక్షర్ పటేల్కు బదులుగా రవి బిష్నోయ్ ఫీల్డింగ్ చేశాడు. ప్రస్తుతం భారత జట్టుకు వైస్ కెప్టెన్గా యువ ఆల్రౌండరే ఉన్నాడు. గాయానికి సంబంధించి బీసీసీఐ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. తర్వాతి మ్యాచ్ల్లో బరిలో దిగుతాడా లేదా, టీ20 వరల్డ్ కప్కు దూరమైతే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే న్యూజిలాండ్తో తొలి 3 టీ20లకు తిలక్ వర్మ దూరమయ్యాడు. టెస్టిక్యులర్ సర్జరీ కారణంగానే తొలి 3 మ్యాచ్లు ఆడట్లేదు. మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తే చివరి 2 మ్యాచ్ల్లో బరిలో దిగుతాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్లోనూ ఆడతాడు. కానీ టీ20 వరల్డ్ కప్కు ముందు సన్నాహకంగా భావిస్తున్న కివీస్తో సిరీస్లో 3 మ్యాచ్లకు దూరమవడం మాత్రం అభిమానులను టెన్షన్ పెట్టిస్తోంది. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్లోనే గాయపడ్డాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో వన్డేలో ఆయుష్ బదోని ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ తుది జట్టులోకి మాత్రం రాలేదు. టీ20 సిరీస్లో తొలి 3 మ్యాచ్లకు తిలక్ వర్మ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ అవకాశం దక్కించుకున్నాడు. నాగ్పూర్లో జరిగిన తొలి టీ20లో అయ్యర్ బెంచ్కి పరిమితమయ్యాడు. ఇప్పుడు వైస్ కెప్టెన్ గాయపడటంతో జట్టులోకి ఎవరు వస్తారనే చర్చ జరుగుతోంది. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్లో అక్షర్ పటేల్ స్థానంలో షాబాజ్ అహ్మద్ను తీసుకున్నారు. కివీస్తో తర్వాతి మ్యాచ్లకు కూడా అక్షర్ అందుబాటులో లేకపోతే షాబాజ్ అహ్మద్ను తీసుకునే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. నిజానికి కొంతకాలంగా అక్షర్ పటేల్ కీలక ఆల్రౌండర్గా ఎదిగాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ జడేజాకు ప్రత్యామ్నాయం అనిపించుకుంటున్నాడు. టీ20 వరల్డ్ కప్లో ప్రధాన ఆయుధం అవుతాడనే అంచనాలున్నాయి. అందుకే అక్షర్ పటేల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.